హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సర్వేశ్వరానంద సద్గురు పరబ్రహ్మణే నమ. శ్రీ సర్వేశ్వరానంద స్వామి వారి బోధామృతంలో నిన్న అమృతత్వ అనుభూతిని పొందుము అనేటువంటి అంశాన్ని గురించి చెప్పుకున్నాము. ఈ రోజున త్యాగపరుడు అగుము అన్న అంశాన్ని గురించి స్వామివారు చెప్తున్నారు. హరి ఓం. ప్రియమైన ఆధ్యాత్మిక సోదర, కేవలము త్యాగము చేత సకల మహాపాతకములు కూడా నశించి మానవుడు పవిత్రుడు అవడానికి అవకాశం ఉన్నది. కేవలము త్యాగము చేత సకల మహాపాతకాలు, జన్మ జన్మల నుంచి కూడా చేసుకుంటూ వచ్చిన మహాపాతకాలన్నీ కూడా నశించి మానవుడు పవిత్రుడు అవ్వడానికి అవకాశం ఉంది. ముందు నేను అపవిత్రుడుగా ఉన్నాను అన్న సంగతి మనకు తెలియాలమ్మా. అదే దేహం నేనన్న భావనే. సద్గురుతో సద్బోధలతో సంబంధం, సత్సంగంతో సంబంధం ఉన్న వాళ్ళకే మనలో ఉన్న అపవిత్రత మనకి తెలుస్తుంది. అదే అలాగ లేకుండా లోకంతో సంబంధం పెట్టుకుని లోక విషయాలతోనే తిరుగుతూ దేహాన్ని పట్టుకుని ఉండే వాళ్ళకి తనలో ఉన్న అపవిత్రత అతడికి తెలియదు. అవును, దాన్ని తెలియని వాడికి పోగొట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది? తెలియదు కదా. అందుకే ఆధ్యాత్మిక సోదరా అన్నారు ఇక్కడ స్వామి. మానవ జన్మ వచ్చిన తర్వాత ఈ జన్మ యొక్క ప్రయోజనం ఏమిటా అని పరిశీలించిన వాడే ఈ మార్గంలోకి రాగలుగుతాడమ్మా. భయానికో బాధలకో భగవంతుని ఆశ్రయించి తర్వాత భగవంతుని ఆశ్రయించి ఉండడమే అలవాటుగా కలిగి ఆ అలవాటు వల్ల భగవంతుడెవ్వడా అని తెలుసుకున్న గోరి సత్శాస్త్రాన్ని, సద్గ్రంథాన్ని ఆశ్రయిస్తాడు పూర్వజన్మ పుణ్యము కలిగిన వాడు. అట్టివాడే ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెడతాడు. అట్టివాడికే గురుబోధ మనల్ని ఎలాగ మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి అన్నదాన్ని నేర్పిస్తుంది. అలా నేర్పిస్తున్న ప్రక్రియ ఇప్పుడు ఈ స్వామివారి బోధలు. కేవలము త్యాగము చేతనే సకల మహాపాతకాలు కూడా నశించి మానవుడు పవిత్రుడవ్వడానికి అవకాశం ఉంది. యజ్ఞ దాన తపస్సులు విడవకుండా తప్పకుండా చెయ్యాలి అనియు, అవియే పురుషుని పునీతుడిగా చేస్తాయనియు శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు తన అభిప్రాయాన్ని మనకు వెల్లడించాడు. యజ్ఞము, దానము, తపస్సు ఇటువంటి సత్క్రియలు విడవకుండా చేస్తూ పోవాలట. అవే పురుషుణ్ణి పవిత్రుడిగా చేస్తాయట. పుణ్యకార్యాలు చేస్తూ పోవడం చేత మనలో ఉన్నటువంటి అపవిత్రత తొలుగుతుందిట. అలా అని చెప్పి శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. నకర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. నిరంతర కామకర్మల ఆచరించడం చేత, కానీ నిరంతరము ఏవో కోరికలతో ఆ కోరికలు తీర్చుకోవడానికి కర్మలు చేస్తూ ఆచరించే గాని సంసార మోహాంధకారమును ములిగి బిడ్డలను కని వారి లాలనలు పాలనలోనే అమూల్యమైన జీవితాన్ని వ్యర్థపరుచు చేత గాని రాత్రింబవళ్ళు ధన సంపాదన గురించే సంచయము అనరించుతూ ఉండడం వల్ల గాని మోక్షము లభించదు. కర్మలే ఇవిను. నిరంతరము కామకర్మలు. ఇవి కావాలి, అవి కావాలి, ఇది కావాలంటే అది కావాలి, దానికోసం ఈ ధనం ఇలా సంపాదించాలి, అలా సంపాదించాలని కోరికలు తీర్చుకోవడానికి చేయబడుతున్న కర్మల వల్ల గాని సంసార మోహాంధకారంలో మునిగిపోయి బిడ్డలు కని వీళ్ళు నావాళ్ళు, వాళ్ళు వాళ్ళ బిడ్డలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం అనుకుంటూ వారి లాలనలు పాలనలే జీవిత లక్ష్యాలు అనుకుంటూ అమూల్యమైన జీవితాన్ని వ్యర్థము చేసుకోవడం వల్ల గాని ఈ మమకారాల కోసం రాత్రింబవళ్ళు ధన సంపాదనే చేస్తూ ఉండడం వల్ల గాని మోక్షము లభింపదని ఎన్నో త్యాగమొక్కదాని చేతనే జ్ఞానులు అమృతత్వాన్ని పొందారని కైవల్యోపనిషత్తులో వివరింపబడింది. త్యాగము ఏదైతే నేను నాది అని దానికోసం నిరంతరము శ్రమ పడుతూ ఆయువునంతా ఖర్చు పెట్టుకుంటున్నాడో
అట్టివాడు దాని నుంచి ఏ విధమైన స్వేచ్ఛను పొందక మళ్ళీ జన్మబంధాల్లో పడిపోతాడు. కానీ త్యాగం ఒక్కదాని చేత మాత్రమే జ్ఞానులు అమృతత్వాన్ని పొందారు. త్యాగము అంటే ఇదేది నేను కాదు, నాది కాదు. దీనివల్ల వచ్చే సుఖము శాశ్వతము కాదు. ఈ అశాశ్వతమైన ఈ లోక విషయాలను సంపాదించుకుని ఈ దేహాలు నా దేహాలనుకుని మోహమును పెంచుకుని దానికోసమే నా జీవితమునంతా ఖర్చు పెట్టుకుంటే నేను బంధాల్లో పడిపోతాను. నిజానికి ఇక్కడ నాదన్నది ఏదీ లేదు, ఇదేది నాది కాదు అని తెలుసుకుని ప్రతిదానిని త్యాగము చేయడం. త్యాగం చేయడం అంటే ఏదో ఇచ్చేడాలు త్యాగము చేయడం అంటే నేను కాదు, నాది కాదన్న భావనతో ఉండడం. ఎందుకంటే మనం పుట్టక ముందు మనకి తల్లిదండ్రులు లేరు, బంధుమిత్రులు లేరు, ప్రపంచము లేదు, ఇళ్ళు వాకిళ్ళు లేవు. ఈ దేహం కలిగిన తర్వాత ఇవన్నీ కలిగి మోహం కలిగింది. ఇక దీనికోసమే తపిస్తున్నాం మనం. అవునా? అవును. మళ్ళీ ఇవేమైనా సత్యమా నిత్యమా అంటే దేహం పోయిన తర్వాత అన్ని పోతున్నాయి, ఉండగానే పోతున్నాయి. మరి పోతున్న వాట్ల కోసం మరి ఎందుకింత తాపత్రయాలు పడాలి? ఎందుకింత మోహంతో వ్యవహారం చేయాలి? దానివల్ల పొందేదేముంది? ఇవేవీ నాకు కూడా వచ్చేవి కాదు కదా అని తెలుసుకుని ఎవడైతే ఇవేవి నేను కాదు, నావి కావు, ఒక మహాశక్తి ఆధీనంలో ఈ జన్మ మృత్యువులు ఈ జీవితాలన్నీ కలిగి తొలుగుతున్నాయి అన్నటువంటి భావనతో త్యాగము అని నేను కాదు, నాది కాదని త్యాగము చేతని జ్ఞానులు అమృతత్వాన్ని పొందారని కైవల్యోపనిషత్తు చెప్తోంది. అయితే మనకి ఏదో ధనం ఉంది అనుకుందాం. అన్నార్తుల ఆకలి, రోగార్తుల రోగములు, వస్త్రహీనుల వస్త్రకొరత తీర్చిన నాడే, విద్యా విహీనులను విద్యావంతులుగా చేసిన నాడే నీకున్న ధనానికి సత్ప్రయోజనం కలుగుతుంది. నీకు ధనం ఉంది, మూట కట్టుకోవడం, ఆ 2 అన్నం మెతుకులు మిగిలితే సాయంత్రం తినొచ్చు. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లో వచ్చాయి కదా, ఈ కూరలు మిగిలితే రేపు తినొచ్చు అనుకుంటూ ఎంతసేపు నాకు 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 అన్నట్టుగా కాకుండా అన్నార్తులకి ఆకలిని పోగొట్టడం. ఎంతమందికి పోగొట్టగలం అంటే నీ శక్తి అంతే. పైగా అందరూ కూడా నువ్వు పెడితే తినడానికి ఎవరికి సిద్ధంగా లేరమ్మా. అది అసలు తినడానికి నిన్ను అడిగేవారు రావడమే నీ గొప్ప పుణ్యం. ఎంతో పుణ్యం చేసుకోకపోతే నిన్ను అర్థించేవారు నీ దగ్గరికి రారు. ఇచ్చే మహావైభవం నీకు కలుగుతుంది. ఈ సత్యం ఎవరో తెలుసుకోవటం లేదు. మేమేదో ఇది పెట్టాం, అది పెట్టాం, ఈ దానం చేసాం, ఆ దానం చేసాం గొప్ప చెప్పుకుంటున్నారు. కానీ అడిగేవాడే లేకపోతే ఇచ్చేవాడికి విలువ ఎక్కడుంది? లేదు. ఇచ్చేవాడి విలువ అడిగేవాడి చేతుల్లో ఉంది. కాబట్టి ఆకలితో ఉన్నటువంటి అన్నార్తుల ఆకలిని తీర్చడం, రోగముల్లో ఉన్నటువంటి రోగార్తుల రోగములకు సహాయం చేయడం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలను ఇవ్వడం, విద్య లేని వారికి విద్యను అందించడం ఇచ్చినప్పుడు నీకున్న ధనము సత్ప్రయోజనమైనట్లు గ్రహించాలి. ఓహో, నాకు ఈశ్వరుడు ఈ ధనం ఇచ్చినందుకు అది లేని వారికి ఇవ్వడం కోసం నాకు ఈశ్వరుడు ఇచ్చాడు. అయితే నాదంతా నేను దోచిపెట్టమని కాదు. ఆ లేని వారు కూడా నువ్వు వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు. నీ దగ్గరకు వచ్చిన వారిని లేదని మొండి చేయి చూపించుకో. ఇవ్వగలిగి ఉండి కూడా ఇవ్వకుండా దాచుకో. ఈ మాత్రం చేస్తే చాలు. అది సత్ప్రయోజనమైనట్లు గ్రహించు. చత్వారో ధన దాయాదాహ ధర్మాగ్ని నృప తస్కరాః తేషాం జ్యేష్ఠావమానేన త్రయః కుష్యంతి సోదర. ధనానికి ధర్మమును, అగ్ని, రాజు, దొంగ అని 4 దాయాదులు ఉన్నట్ట. నీకు ధనం ఉందా, దానికి 4 దాయాదులు ఉన్నారు. 1 ధర్మము, 2 అగ్ని, 1 రాజు, 3 రాజు, 4 దొంగ.
వీడి ధనానికి దాయాదులట. వీరిలో జ్యేష్ఠుడైనటువంటి ధర్ముని అవమానించిన, అనగా సత్పాత్రులకు దాన రూపమున త్యాగము చెయ్యకపోతే, అవతలవాడు కూడా పాత్రుడై ఉన్నవాడికి నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు ఇవ్వకపోతే నువ్వు ధర్మాన్ని అవమానించినట్లే. జ్యేష్ఠుడైన ధర్మమును అవమానిస్తే, అనగా సత్పాత్రునకు దానమున త్యాగము చెయ్యకపోతే మిగిలిన ముగ్గురు దాయాదులను కోపించుట చేత అట్టి ధనము అగ్నిపాలైపోవడమో, ప్రభుత్వ అధికారులు పన్నుల ద్వారా లాగేసుకోవడమో, లేకపోతే దొంగలు తస్కరించడమో తప్పదు. అదే గనక ధర్మాన్ని ఆశ్రయించి సత్పాత్రుడికి గనక దాన్ని నువ్వు దాన రూపంలో ఇస్తే చక్కగా సత్ప్రయోజనం పొందుతావు. అలా చెబితే మిగతా ముగ్గురికి కోపం వస్తుందట. వచ్చి ఆ ధనాన్ని అగ్నిపాలైపోవడం, ప్రభుత్వ అధికారులు పన్నుల రూపంలో లాగేసుకోవడం, లేకపోతే దొంగలు దొంగిలించడం జరుగుతుంది. అవసరం వచ్చినప్పుడు నీకు గల ధనాన్ని నీటి వలె పేదలకు వితరణ మొనరించి వారిని ఆదుకో. నీ దగ్గర ఉంటే నిజంగా అటువంటి అవసరం కలిగిన వారు గనుక నీకు కనిపిస్తే నువ్వు ధారాళంగా ఆ ధనాన్ని వారి కోసం ఖర్చు పెట్టు. జాతి కులమత వర్ణాశ్రమ భేదాలకు అతీతుడవై విశాల హృదయంతో నీ సంపదను సత్కార్యాలకు వినియోగిస్తూ పోతే, మన జాతి వాడా, మన కులం వాడా, మన మతం వాడా, మన దేశం వాడా అని కాకుండా అవతల వ్యక్తి ఉన్న కష్టాన్ని గుర్తించి ఆ కష్టానికి అనుగుణంగా నువ్వు చేయగలిగినంత వరకు నువ్వు చేస్తే అప్పుడు నీ సంపద ప్రపంచమంతయు సత్కార్యములకు వినియోగిస్తే ప్రపంచమంతయును నీదే అయి జగత్తుకి మిత్రుడు అవుతావు. మరియు సత్పాత్రులకు దానము అనరించుకొలిది నిజముగా ధనము నీకు వృద్ధి అగుతూ వచ్చి చేరుతూ ఉండడాన్ని నువ్వు గమనిస్తావు. పాత్ర కలిగి ఉన్న వారి, కష్టాలలో ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారికి, వస్త్రహీనులకి, బాధల్లో ఉన్న వాళ్ళకి నీవు గనక ఆ సమయానికి అనుగుణంగా సహాయం చేస్తే నీవు సత్పాత్రకు దానం చేస్తున్న కొలది నీ వద్దకి ధనము వచ్చి అధికముగా చేరడాన్ని నువ్వు గమనించగలుగుతావు. చేస్తే తెలుస్తుంది. ఇదే త్యాగములో గల దైవ రహస్యమై ఉంది. ప్రవహించని నీటికి ఎన్నడకును పాచి పట్టని రీతిని వితరణమొనరించు ధనము దుఃఖ దౌర్మనస్యాలను నీ దరిదాపుల్లోకి రానియదని నమ్ము. ప్రవహిస్తున్న నీటికి పాచి పట్టదు కదా, ఉంటాయి అవి. ఒక గోతిలో ఉంటే మురిగిపోతుంది. ఆ రకంగానే ఆర్తులకి వితరణ చేయు ధనము నీ దుఃఖాన్ని, మనో దౌర్బల్యాన్ని నీ దరిదాపులకి రానియదని విశ్వసించింది. నువ్వు అలాగే చేస్తూ పోతే నీకెంతో తెలియని శాంతి, సంతృప్తి లోపల అంతరాంతాల్లో కలుగుతూ ఉంటాయి. ఇంకా చెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది. బాహ్య వస్తు సంచయమును, ధనధాన్యములను త్యాగము అనరించడంతో పాటు బాహ్య వస్తువులన్నిటినీ కూడా, అంటే వస్త్రాలు గాని, ఆహారాలు గాని, ఇలా ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళకి అవన్నీ ఇస్తూ ధనధాన్యాలను త్యాగరూపము చేయడంతో పాటు మనోమలములైన కామ, క్రోధ, ఆది అరిషడ్ వర్గాలని కూడా భక్తి, జ్ఞానము, వైరాగ్యము ద్వారా తీవ్ర పరిశ్రమతో త్యాగము చేస్తూ పోతే అంతఃకరణ కూడా నిశ్చలమై పరిశుద్ధమై పరమేశ్వర దర్శనమనే మహాభాగ్యము కలిగి బాహ్య అభ్యంతరాల్లో శాశ్వత శాంతి ఆనందాలను అనుభవిస్తావు. బాహ్యంగా ఈ సత్క్రియలు చేయాలి. బాహ్య వస్తు సంచయనము, ధనధాన్యాలను త్యాగం చేయడంతో పాటు నేను చేస్తున్నాను, నేను కాబట్టి ఇలా చేశాను, వాళ్ళెవరు చేయలేదు, మేమెంత గొప్పగా చేశాము అనుకునే అహంకారం, మమకారాల లోపల మళ్ళీ గొప్ప మురికి గుంట్లా తయారైపోతే మనసులో
అక్కడ కూడా మాలిన్యం ఉండకూడదు. మరి అవును. అలా ఉండకుండా పోవాలి అంటే మనోమలాలైనటువంటి కామ క్రోధాది అరిషడ్ వర్గాల్ని కూడా భక్తి భగవంతుని అంది. ఇదంతా భగవంతునిదే, భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడు చేయిస్తున్నాడు, భగవంతుడికే చేస్తున్నాను అంటూ నేను నాది అనే అహంకార మమకారాలు లేకుండా, రాగద్వేషాది కామ క్రోధాది వికారాలు లేకుండా భగవంతుని అందు భక్తితోటి ఇదంతా కూడా అఖండ జ్ఞాన ప్రకాశమునందే తెలియబడుతోంది అనేటువంటి జ్ఞానంతో ఇదంతా కలిగి తొలిగేదే, సత్యము నిత్యము కాదు అనే వైరాగ్యంతో నిరంతర తీవ్ర పరిశ్రమ విచారణతోటి ఈ త్యాగం అన్నది చేస్తూ పోతే లోపల అహంకార మమకార రాగద్వేషాది త్యాగము, వెలుపల నీకు కలిగిన దానిని లేని వారికి పంచిపెడుతూ త్యాగము, వెలుపల త్యాగము లోపల త్యాగము. దీని విషయంలో తీవ్ర పరిశ్రమ చేయాలి. ఏ ఒక్క దానిని నువ్వు మరిచిపోయినా నేను నాది వచ్చేసి అంతఃకరణలో మాలిన్యం వచ్చేస్తుంది. ఈ నేను నాది పరిధుల్ని ఏర్పాటు చేసి నువ్వు చేసే సేవా కార్యక్రమాలు చేయనివ్వకుండా దాచి పెట్టుకుందాం, మూట కట్టుకుందాం అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. అందుకే అట్లా తీవ్ర పరిశ్రమ చేయాలి. ఇంత తేలిక కాదు, మాటల్లో చెప్పినంత తేలిక కాదు. అవును. కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా తీవ్ర పరిశ్రమతో త్యాగము వనరించుచో అంతఃకరణము నిశ్చలమైపోతుంది, పరిశుద్ధమైపోతుంది. అప్పుడు పరమేశ్వర దర్శనం అనే మహాభాగ్యము కలిగి బాహ్య అభ్యంతరాల్లో వెలుపల లోపల కూడా ఎక్కడా నేను నాది అనేటువంటి మోహం లేకుండా చేసే క్రియంతా త్యాగపూర్వకమై లోపల భావాలన్నీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో ఉండడం చేత బాహ్యాభ్యంతరాలలో శాశ్వత శాంతి ఆనందాలను అనుభవిస్తూ ఉంటావు. సర్వేశ్వరుడు నీకు ఇట్టి త్యాగ బుద్ధిని వసంగి అచిర కాలములోనే అమృతత్వమును ప్రసాదించుగాక అని స్వామివారు ఆయన్ని ఆశ్రయించినటువంటి మన వంటి భక్తులకి సత్య జ్ఞానాన్ని ఇస్తూ బాహ్యాభ్యంతర శుచి త్యాగం వల్ల ఎలా కలుగుతుందో తెలియజేస్తూ ఇటువంటి త్యాగ బుద్ధి నీకు కలుగునట్లు భగవంతుడు నిన్ను అనుగ్రహించుగాక అని ఆశీర్వదిస్తున్నారమ్మా. సచ్చిదానంద స్వరూపుడైన సద్గురువు యొక్క ఆశీర్వాదము తప్పకుండా ఫలిస్తుంది. కాబట్టి మనం ఆయన వాక్కుని అమలు చేయడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నిద్దాం. ఇప్పుడు పరమాత్మ అనుగ్రహం తప్పకుండా మన ప్రయత్నాన్ని సఫలీకృతం చేస్తుంది. గురువు యొక్క ఆశీర్వాదమే మనకి రక్ష. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. హరి ఓం.